ధ్యానం ద్వారా ఒక సంకల్ప శక్తి చాలా పెరుగుతుంది, ఒక థాట్ పవర్ అనేది పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ధ్యానంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం ఒక అనంత శక్తితో ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటాం. అంటే ఒక లిమిటెడ్ సోర్స్ కాదు, అంటే ఆ ల్యాక్ నుంచి ఒక అబండెన్స్ స్థితికి వెళ్ళే మార్గం ధ్యానం. ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం ఏది అనుకుంటే అది సాధించగలము అనే ఒక నమ్మకం, ధైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మన బిలీఫ్ ఇన్ అవర్ సెల్ఫ్ అనేది చాలా పెరుగుతుంది. సో మన డెసిషన్స్లో క్లారిటీ ఉంటుంది. మనం ఒక యాక్షన్ తీసుకోవడానికి ఫియర్లెస్నెస్ అంటే భయం పోతుంది. సో ఏదన్నా ఓకే అంటే మనం ఆలోచిస్తాం, ఎక్కడైతే భయం ఉంటుందో సెక్యూరిటీ, రిస్క్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఒక స్టెప్ తీసుకుంటాం. అదే ఇప్పుడు సిటీస్లో ఉన్న ఒక మనస్తత్వం అయిపోయింది ఆ లాజికల్ బ్రెయిన్ వల్ల. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనం ఆ లాజికల్ బ్రెయిన్ నుంచి ఒక క్రియేటివ్ వన్నెస్ స్థితికి వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో ఆ అనంత శక్తితో కనెక్ట్ అయినప్పుడు మనం ఏదన్నా సాధించగలం, ఎంత పెద్ద గోల్స్ అయినా మనం చేయగలం. అలాంటి ఆపర్చునిటీస్, పాసిబిలిటీస్ కూడా ఓపెన్ అవ్వడం. ఎక్కడైతే గోడలు ఉన్నాయో అక్కడ డోర్స్ కనిపించడం, అలాంటి మనుషులు మన లైఫ్లో రావడం అనేది జరుగుతుంది. అదొక మ్యాజిక్ అని చెప్పచ్చు, కానీ దాంట్లోనే సైన్స్ ఉంది.